గురుగారు ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి వస్తుంది గదా! హనుమాన్ జయంతి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? అమ్మ పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా హ్మ్. నన్ను ఈ మాట అడిగారు. చాలా సంతోషిస్తున్నాను. హనుమత్ జయంతి హనుమంతుడు హ్మ్. వాస్తవానికి హనుమంతుడిని నమ్మి ఆంజనేయ స్వామిని అలా కూర్చొని హ్మ్. కోరుకుంటే వెంటనే అవర్స్‌లో ఇస్తాడు కోరికలు. అవునా? అవర్స్‌లో తీరుస్తాడు. ఆయన వాయుపుత్రుడు గదమ్మా! అవును. మరి మీ కోరికలు గూడా వాయువేగంతో తీరుస్తాడు. ఓకే. మన కోరికలో చిత్తశుద్ధి ఉండాలి. హ్మ్. మన కోరికలలో నిజాయితీ ఉండాలి. హ్మ్. మనం కోరుకునేటువంటి వాటిల్లో మంచిదై ఉండాలి అనేది గమనించాలి. హ్మ్. హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి మనం తలస్నానం చేసి హ్మ్. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హ్మ్. ఒక 5 ప్రదక్షిణలు, ఎక్కువ అక్కర్లేదు, 5 ప్రదక్షిణలు చేసి తొమలపాకులు కానీ సింధూరము, తొమలపాకులు, హ్మ్. ఆకుపూజ, వడలహారము, హ్మ్. ఏమ్మ తర్వాత తులసిమాల ఆంజనేయ స్వామికి. హ్మ్. వీటిల్లో అన్నీ తీసుకుపోయినా పరమ సంతోషమే, ఏదో ఒకటి తీసుకెళ్ళినా సంతోషమే, ఓకే. ఏమీ ఇబ్బంది లేదు. హ్మ్. సింధూరము ఇవి తీసుకువెళ్ళి హ్మ్. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు, 5 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు రాముల వారిని తలుచుకుంటూ చేయాలి. ఓకే. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే లాభం లేదు. హ్మ్. రామచంద్రమూర్తిని తలుచుకుంటే హ్మ్. మనము ఎప్పుడైతే ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణ చేస్తున్నామో మన వెనకాలే ఆంజనేయ స్వామి కూడా చేస్తూ ఉంటాడు మనతో పాటు. అవునా గురుగారు? అంటే మన వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటే మనం రాముల వారిని తలుస్తున్నాము అంటే మన వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటే మనకు విజయం లభించినట్టే లెక్క. ఓకే. ఆంజనేయ స్వామి చేయి చూసి మనకు ఆ అనుగ్రహం ఇట్లా ఇస్తాడు అనేది ఉండదు. హ్మ్. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని స్మరిస్తే లాభమే లేదు. హ్మ్. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రాముల వారిని స్మరిస్తూ ఆంజనేయ స్వామి గనక మనం ప్రదక్షిణ చేసినామంటే మన వెనకాలే ఉండి మనల్ని ఉన్నతమైనటువంటి దిశకు నడిపిస్తాడు. హ్మ్. అలా ఎంతమందికైనా చేస్తాడు. ఓకే. అందుకే వానర సైన్యం ఏమిరా గుంపులు గుంపులుగా అందరూ ఇలా వచ్చారు, అందరూ వానరులు వచ్చినట్టు వచ్చినారు ఏమిరా అని అంటాం మనం హ్మ్. మాటకు. హ్మ్. అంటే ఆయన అన్ని చోట్ల ఉంటాడు, వాయువేగము కాబట్టి. హ్మ్. అందువలన ఆయన ఎన్నో రకాలుగా ఎంతమందినైనా చూస్తాడు గాక. ఓకే. ఆంజనేయ స్వామి మామూలుగా ఈ హనుమత్ జయంతి రోజు మనము చేయాల్సినటువంటి విధానము తలస్నానం చేసి హ్మ్. ఇలా సింధూరాన్ని తీసుకువెళ్ళి హ్మ్. అక్కడ స్వామికి ఇచ్చి అభిషేకానికి పాలు అవి ఇచ్చి అభిషేకం స్వామివారికి అభిషేకానికి ఇస్తే పరమ పుణ్యప్రదం. హ్మ్. ఆకు పూజకు ఆకులు ఇవ్వటము, ఓకే. వడలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర హ్మ్. పెట్టటము, చేసి నివేదనగా చేసుకుని మామూలుగా అక్కడ నిమ్మకాయలు ఇవ్వవచ్చును ఆంజనేయ స్వామికి. హ్మ్. ఏదో వాళ్ళ శక్తి కొద్దీ ఏది ఇచ్చినా సంతోషమే. మా ఆంజనేయ స్వామి ఏమిస్తాడు అనేటువంటిది చూడడు, హ్మ్. ఆయన మనస్సే చూస్తాడు. ఆయన రామశబ్దము వీడు పలుకుతున్నాడా లేదా అనేది చూస్తాడు తప్ప నువ్వు ఏం తెచ్చినావు అనేది చూడు. హ్మ్. అంత సీతమ్మ వారు ఇచ్చినటువంటి ముత్యపు మాల ఆమె వేసుకున్న ఆమె మనస్సు రామచంద్రమూర్తి హ్మ్. అని శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన చంద్రుడు అనేటువంటిది, చంద్రుడికి ముఖ్యమైనటువంటిది ముత్యాలమాల అమ్మవారు వేసుకుంటే ఆ ముత్యాలమాల అంత ప్రీతికరమైంది. రామచంద్రమూర్తిని ఎంత హృదయంలో పెట్టుకొని చూస్తుందో ఆ ముత్యాలమాలను అంత ఇదిగా చూసుకుంటుంది ఆమె. హ్మ్. అటువంటి మాలను ఆంజనేయ స్వామికి ఇస్తే ఆ మాలను చూసి ఒక్కొక్క ముత్యాన్ని తీసి చూస్తే ఇందులో నా రాముడు లేడు, నాకెందుకు ఈ మాల అని చెప్పి పక్కకు పడేసినాడు. ఓకే. అంటే రామచంద్రుడు ఒకటే, ఆ మాల ఒకటే అనేది ఆయనకు తెలియలే. కానీ హ్మ్. ఆయనకు కనపడాలి, మనకు హ్మ్. కనపడడు, ఆయనకు కనపడతాడు కదా. అవును. నా రామచంద్రుడు లేడే, హ్మ్. రామచంద్రుడు లేనిది నాకెందుకు హ్మ్. అంటే ఆయన ఎంత ఇదిలో ఉంటాడనేది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని గనక తెలుసుకొని శ్రీరామచంద్రుని తలుచుకుంటూ ఒక 5 ప్రదక్షిణలు చెయ్యండి. హ్మ్. మీరు కోరుకున్నటువంటిది జరగకపోతే నన్నడగండి, నేను చెబుతున్నాను ఖచ్చితంగా వాయువేగంతో జరుగుతుంది గాక.
ఓకే. అది నేను చెప్పగలుగుతానమ్మా. ఓకే అది గురుగారు. చేసుకుంటే ఆ రోజు చాలమ్మా. ఏం వేరే వేరే ఏమి ఏదో పెద్దగా ఏదో ఏమీ చేసుకోనక్కర్లేదు. హ్మ్. ఆయన ఆయన్ను స్మరించుకుంటే ఆయన్ను నమ్ముకున్న వాడికి కష్టం అనేటువంటి మాటే ఉండదు. శ్రీకృష్ణుడంతటి వాడు ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి మనకు హ్మ్. గీత మనకు ప్రాధాన్యత. అవును. భగవద్గీత. హ్మ్. మన నొసటి గీత బాగుపడాలన్నా మనము ఒక నడవడిక మన గీత అనేటువంటిది మన ముఖాన ఉండేటువంటి గీత హ్మ్. బాగుండాలి అంటే మనకు భగవద్గీత ప్రాధాన్యత. హ్మ్. ఆ భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి చెప్పినాడు? అర్జునుడికి చెప్పినాడు. అవును. వీళ్ళిద్దరూ ఎప్పుడు చెప్పినారు ఈ భగవద్గీత అంటే? యుద్ధ సమయంలో చెప్పాడు. హ్మ్. ఆ యుద్ధ సమయంలో చెప్పినప్పుడు ఏమైంది అంటే జెండాపై కపిరాజు అన్నాడు. అవును. శ్రీకృష్ణుడంతటి వాడు జెండాపై కపిరాజు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, మనకు విజయమే అని ఆయనే అన్నాడు అంటే హ్మ్. ఇంక మనం ఏముందమ్మా? అవును. శ్రీకృష్ణుడికి అర్జునుడికే విజయము చేకూర్చినటువంటి వాడు పైన ఉండి ఆంజనేయ స్వామి వాయువేగంతో వాళ్లకు ఒక ఇది చూపించినటువంటి వాడు. హ్మ్. అటువంటి ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే వేరే కష్టాలు అనేటువంటివి ఉండవు. కష్టాలు ఉండినా అవి అవలీలగా మీరు దాటగలుగుతాడు. ఆంజనేయ స్వామి ఎలా అయితే శతయోజన విస్తీర్ణం అని చెప్పేసి మొత్తం ఎలా దాటగలిగినాడు, హ్మ్. ఆ కష్టాలన్నీ కూడా మీకు అవలీలగా మీకు ఇంత తృణప్రాయముగా కనపడతాయి. పెద్ద కష్టం కూడా ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వాడికి ఇది నన్ను ఏం చేస్తుంది అని పక్కకు పడేస్తాడు. ఓకే. అలా వెళ్ళిపోతాయి కష్టాలన్నీ కూడా తల్లి. హ్మ్. అంతే ఏమి లేదు. అలా హనుమత్ జయంతి రోజు అలా చేసుకుంటే పరమ పుణ్యప్రదం. రాముల వారిని స్మరించండి. హ్మ్. ఇంట్లో వీలయింది అంటే సుందరకాండ పారాయణం చెప్పించుకుంటే హ్మ్. అన్ని కష్టాలకు మూలం. ఓకే. అన్ని కష్టాలకు మూలం. ఇంట్లో హ్మ్. సుందరకాండ పారాయణం చేయించుకుంటే ఆరోగ్యం కావాలనే వాళ్ళకి ఆరోగ్యం, తొందరగా పెళ్ళిళ్ళు కావాలనుకునే వాళ్ళకి పెళ్ళిళ్ళు, హ్మ్. ఈ సమస్య నేను ఎట్లా బయటికి రావాలని కోర్టు వివాదాలు ఉండేటువంటి వాళ్ళకు కోర్టు వివాదాలు తీరుతాయి. హ్మ్. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తీరుతాయి. ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణం అనేటువంటిది ఎప్పుడైతే ఇంట్లో పారాయణం అనేది చేయించుకుంటారో, ఆ పారాయణ తీర్థం తీసుకుంటారో, హ్మ్. ఆ పారాయణం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి హోమం, తద్వారా తదనంతరం హ్మ్. అందరికీ కాస్త ప్రసాదం అనేది ఎప్పుడైతే చేస్తారో తప్పకుండా విజయం లభించి తీరుతుంది. ఓకే. అది చేయొచ్చు తల్లి.